అస్సలు మాట వినరు, ఊరికే ఏడుస్తారనమాట. సో చూస్తుండగానే ఇంకా చలికాలం అయితే అయిపోయిందండి. ఇంకా వేసవికాలం స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎండలు కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయి పెట్టేస్తుంది. మీ ఏరియాలో ఎండలు స్టార్ట్ అవుతున్నాయో లేదా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇప్పుడైతే నేను పాపను తీసుకురావడానికి బయటకు వెళ్తున్నాను అనమాట. సో ఈ ఎండలో వెళ్తున్నాం కాబట్టి కంపల్సరిగా మన ఫేస్కి ప్రొటెక్షన్ అనేది కంపల్సరిగా అవసరం. పాపను తీసుకురావడానికి బయటకు వెళ్తున్నాను కాబట్టి నేను నా ఫేస్కి ఏం అప్లై చేసుకొని వెళ్తానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇగోండి మామయ్య ఎర్త్ వాళ్ళ విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఇందులో SPF 50 PA++++ ఉండటం వల్ల మన స్కిన్ ని ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. అలానే ఇందులో విటమిన్ సి అలానే టర్మరిక్ కూడా ఉన్నాయన్నమాట. విటమిన్ సి వచ్చేసరికి మన ఫేస్ ని బ్రైట్నింగ్ చేస్తుంది. అలానే టర్మరిక్ వచ్చేసరికి మన ఫేస్ కి ఎక్స్ట్రా గ్లోని యాడ్ చేస్తూ అలానే సన్ బార్న్ నుంచి మన యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ ని హీల్ చేయకుండా కాపాడుతుంది అనమాట. సో ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అలానే లీవ్ స్నో వైట్ క్యాస్ట్ అనమాట. మేడ్ సేఫ్ సర్టిఫైడ్. అలానే ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది. డెర్మటాలజీ కూడా టెస్టెడ్ అనమాట. ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలి అనుకుంటే మామయ్య ఎర్త్ వెబ్సైట్ అలానే యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంది. నా కూపన్ కోడ్ గుడ్లా 2025 ని యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అలానే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మనకి దగ్గరలో ఉన్న మామయ్య ఎర్త్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తున్నాను, చెక్ చేయండి. సో ఇది మనం డైలీ యూజ్ చేయడం వల్ల ఫేస్ కి గ్లో యాడ్ అవడంతో పాటు మన స్కిన్ కూడా సన్ బార్న్ నుంచి కాపాడుతుంది. మామయ్య ఎర్త్ అనేది మనందరి మాట వింటుందనమాట. మనం పెట్టిన కామెంట్స్, రివ్యూస్ ని వాళ్ళు తీసుకొని రీసెంట్ గా ఆనియన్ షాంపూని అయితే వాళ్ళు ఎన్హాన్స్ చేశారనమాట. సో మీరు కూడా మీ యొక్క కామెంట్స్ ని, రివ్యూస్ ని షేర్ చేసినట్టయితే ఆ ప్రొడక్ట్ గురించి ఇంకా రీసెర్చ్ చేసి ఆ ప్రొడక్ట్ ని ఇంకా ఇంప్రూవ్ చేసి బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా పాప అయితే ఇప్పుడే వచ్చేసింది అనమాట. ఇంకా వచ్చిన వెంటనే పాలు తాగుతుంది కదా. హార్లిక్స్ కలిపాను, పాలు చల్లారి పెడుతున్నా, కొంచెం వేడి ఉన్నాయి అండి. ఆల్రెడీ నీళ్ళు కూడా పెట్టాను కిందన చల్లగా అవడానికి. పిల్లకైతే ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది వేగంగా. లేదంటే ఆ పిల్ల ఒప్పుకోదు, గోలు పెట్టేస్తుంది. అమ్మా పాలే 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 అనుకోని. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా నైట్కి వంట చేస్తున్నాను అనమాట. బంగాళదుంప కర్రీ విత్ ఇంకా చపాతీ చేద్దామని. ఇక్కడైతే పిల్లలు ఇద్దరు చూడండి అలా ఏడుస్తున్నారు. అస్సలు మాట వినరు, ఊరికే ఏడుస్తారనమాట. ఇంకా ఇప్పుడు నుంచి నేను బ్యాక్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే యాక్చువల్గా నేను పని చేసిందల్లా మీతో షేర్ చేసుకున్నాను వీడియోలో. పాప అయితే అస్సలు ఉండటం లేదు. ఇంకా బొమ్మలు వేసిన ఆడననేసి ఇంకా నా కాలు దగ్గరికి వచ్చి కాలు పట్టుకొని లాగేస్తుంది అనమాట ఎత్తుకోమని. సో ఎత్తుకొని పని చేయవలసి వచ్చింది. నన్నైతే మాత్రం అమ్మమ్మ ఎత్తుకుంటానన్నా కూడా వెళ్ళలేదనమాట. తను ఏడుస్తుంది అమ్మే కావాలనేసి. మా ఆయన అయితే ఇంకా అతను ఏదో వర్క్ అని చెప్పేసి అతను ఏదో మొబైల్ పట్టుకొని అలా కూర్చున్నారు. సో ఇంకెందుకులే అని చెప్పేసి అలాగో అలవాటే కదా మనకి అని గోల్ ఎందుకని చెప్పేసి నేనే ఎత్తుకొని చేశానమాట. బట్ చేసినప్పుడు మాత్రం చాలా కోపం మీద ఉన్నాను. ఎత్తుకొని చేయడం అంటే చాలా కష్టం. ఒక చెయ్యల్లా లాగేస్తుంది, ఇంకొక చేత్తో తను మేనేజ్ చేసుకుంటూ అవన్నీ కొయ్యడం అంటే మాటలు అయితే కాదనమాట. ఆల్రెడీ అమ్మమ్మ కోస్తానన్నారు కానీ పాపం ఆవిడకి బాగోదు. ఆవిడ ఎక్కువసేపు నిలబడినా కూడా ఇంకా నడుము నొప్పి గట్ట పెడుతుంది. సో ఎందుకులే అని చెప్పేసి అమ్మమ్మకి వద్దని చెప్పేసిన. మీరు వెళ్ళండి అమ్మమ్మ గారు, నాకు ఎలాగో అలవాటే, నేను ఇంటి దగ్గర మా ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసుకుంటున్నట్టు. అమ్మమ్మ గారు అయితే లోపలికి వెళ్ళిపోయారనమాట. అప్పుడు గీతమ్మని చూసుకుంటున్నారు అమ్మమ్మ గారు. అది కూడా బాగా అల్లరి పెట్టేసింది. గీతిక కూడా అది కావాలంటది, ఇది కావాలంటది, నన్ను అక్కడికి తీసుకెళ్ళంటది, ఎక్కడికి తీసుకెళ్ళంటది. సో ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేస్తున్నా. వాళ్ళతో ఆడుకొని పాడుకొని ఉల్లిపాయలు కోసాను. అలానే బంగాళదుంపలు కూడా కోసేసి ఇంకా తాలింపు పెట్టేద్దామని పెనం పెట్టేసి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి ఫాస్ట్గా చేశారనమాట. కర్రీ కూడా చాలా టేస్ట్గా వచ్చిందండి. ఏంటి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఏడుస్తుంది చూసారా ఈ పిల్ల. ఎప్పుడు అల్లరి పెట్టుకునే ఉంటుంది అమ్మ అమ్మ అమ్మ. ఒకప్పుడు పుట్టిన వెంటనే పిల్లలు ఎంత వేగంగా అమ్మ అంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ
కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళకి మాటలు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అని పిలిస్తే అబ్బా ఎప్పుడు అమ్మేనరా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు. మీకు అందరికీ మరి అలా ఉంటుందో నాకు తెలియదు. మీ ఇంట్లో పిల్లల్ని ఇంకెవరు చూసుకుంటారో కూడా నాకు తెలియదు. మా ఇంట్లో మాత్రం నేనే చూసుకోవాలి మ్యాక్సిమం. పిల్లల్ని వాళ్ళు ఉండరనమాట. అమ్మకి అంత ఎడిక్ట్ అయిపోయారు. సో అమ్మ లవర్స్ అనమాట నా ఇద్దరు కూతుర్లు కూడా. బయటకు వెళ్ళినప్పుడు మాత్రం అందరి ముందు బిల్డప్లు కొట్టడానికి మాత్రం నాన్న కూతురులాగా ఇద్దరు బిహేవ్ చేస్తారు. అంటే నాన్న కావాలి అన్నట్టు. ఇంట్లో మాత్రం సమస్య లేదు. అలా నూసి వెళ్ళరనమాట. అలా నూసి వెళ్ళినా కూడా గబక్కున అతను తీరు. అతని పనిలో అతను ఉంటూ ఉంటారనమాట. ఏదైనా ఒక మనిషి ఒక దానికి ఎడిక్ట్ అయిపోతే మార్చలేము అంటారు చూడండి. దేనికి ఎడిక్ట్ అయిపోయినా ఏదో ఒకటి ఇచ్చి మార్చొచ్చు. కానీ ఒక మొబైల్ ఫోన్కి ఒక మనిషి ఎడిక్ట్ అయితే మాత్రం ఆ మొబైల్ ఫోన్ ఎడిక్ట్ నుంచి మాత్రం తగ్గించలేము. అది చాలా కష్టం. దయచేసి ఎవరైనా మీ ఇంట్లో మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అయితే మాత్రం ఎడిక్ట్ అవ్వకుండా చూసుకోండి. మ్యాక్సిమం ఎడిక్ట్ అయిపోతే మనం ఏం చేయలేము. ఇంకా అది మారదనమాట. వాళ్ళకి ఆటోమేటిక్గా అలా చూడాలి అన్న ఫీలింగ్ వస్తుంది. పని ఉన్నా పని లేకపోయినా కూడా వాళ్ళు ఒక మొబైల్ పట్టుకొని అలా కూర్చుంటూ ఉంటారనమాట. యువతల వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి అనవసరం అన్నట్టు ఉంటుంది. మా గీతు పాపయ్య కూడా అలానే తయారవుతుంది అనమాట. రాత్రి అయితే గట్టిగా గసినాను. అప్పుడు తను మొబైల్ ఆపింది. లేదంటే మొబైలల్లా చూసుకుంటాను, మొబైల్ కావాలని చాలాసేపు ఏడ్చేసింది అనమాట రాత్రి. అప్పుడు అనుకున్నాను నిజంగా మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అయితే ఇలానే అయిపోతుంది. పిల్లలు మరీ చిన్న పిల్లలు అయితే మాత్రం చాలా దారుణం అండి. ఈ కాలం పిల్లలకి కళ్ళు ప్రాబ్లం, నెక్స్ట్ అన్ని ఇయర్స్ ప్రాబ్లం, కంటి చూపు కూడా పోతుంది కొంతమంది పిల్లల్లోని. ఎందుకంటే ఎక్కువగా మొబైల్ ఫోన్స్ చూడటం వల్లే సగం కారణం. మళ్ళీ ఎనీ పాపకి అయితే చాలా వరకు నేనైతే ట్రై చేస్తున్నా. అదే మ్యాక్సిమం ఇవ్వటం లేదు మొబైల్ తినికి మాత్రము. నేను వాడుతున్నప్పుడు తను వచ్చి చూస్తే గబుక్కు నేను ఆపేస్తాను. వీడియో ఎడిటింగ్స్ ఉన్నప్పుడు మాత్రం నేను వీడియో ఎడిటింగ్స్ చేసుకుంటాను. పాపని పక్కన పడుకోబెట్టుకొని నేను వీడియో ఎడిటింగ్స్ చేసుకుంటాను అనమాట. తనైతే పర్లేదు. లెనిషా పాపకి అయితే ఇంకా అలవాటు అవ్వలేదు. కానీ మా గీతు పాపకి చిన్నప్పుడు ఫస్ట్ కదా తను మాకు పాప. చిన్నప్పుడు 10 months 9 months 5 months నుంచే తను రీల్స్ చేయడం మాతో కలిపి చేయడం వల్ల అలాగ తనకి అలా మొబైల్ ఎడిక్ట్ అయిపోయింది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం వల్ల కొంచెం పర్లేదు, బెటర్గానే మారింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి మాత్రం హోంవర్క్స్ చేసేస్తుంది, పాలు తాగిస్తుంది. అప్పుడు మాత్రం అమ్మ కొంచెం సేపు చూసుకుంటానమ్మా, ప్లీజ్ అమ్మ అని ఫస్ట్ బతిమలాడుతుంది. ఇస్తానని చెప్పేసి కొంచెం సేపు ఇచ్చి మళ్ళీ తర్వాత తీసుకోవడం అంటే ఇప్పిరైతమైన అల్లరి పెట్టేస్తుంది అనమాట. సో అది మనం మాన్పించుకోవాలి. రాత్రి అయితే తను ఎంత ఏడ్చినా నేనైతే మొబైల్ ఇవ్వలేదు. రాత్రి అయితే ఆపగలిగామనమాట. అలా బొజ్జగించి పడుకోబెడితే పడుకునిపోయింది గీతమ్మ అయితే. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఫస్ట్ ఫోన్స్ అయితే అలవాటు చేయకండి దయచేసి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఏదో మన పని అయిపోతుంది కదని చెప్పేసి వాళ్ళకి ఫోన్లు ఇచ్చేస్తాము, పక్కన పెట్టేస్తాము, మన పనులు అయిపోతాయి. కానీ ఫ్యూచర్లో మనం ప్రాబ్లం ఫేస్ చేస్తామన్నమాట. దానికోసం పిల్లలు బాగుంటాయి కదండి ఏదైనా మనం బాగోడానికి. వాళ్ళకి ఏదైనా అయితే మనం ఎవరేమో తట్టుకోలేము కదా. సో మ్యాక్సిమం దయచేసి మొబైల్స్ ఇవ్వకుండా ఉండడానికే ట్రై చేయండి మీరు. అలానే పేరెంట్స్ కూడా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఇంకే దృష్టిలోకి వెళ్ళరు. మొబైల్స్ కావాలా అని అనరు. వాళ్ళతో మనం ఆడుకున్నాం అనుకోండి, మనతో కూడా వాళ్ళు ఆడుకుంటారు. కానీ మనకు అంత టైం ఈ కాలం ఉండట్లేదు అనమాట. మన సంపాదనలు, మన కష్టాలు, మన బాధలు, మన ప్రాబ్లమ్స్ మనకే సరిపోతాయి అన్న ఫీలింగ్లో మనం ఉంటాము. కానీ అవన్నీ తగ్గించుకొని పిల్లల్ని ఆడిపించుకుంటే మాత్రం పిల్లల దృష్టి మన మీదే ఉంటుంది. మా అమ్మ నాతో ఆడుతుంది, మా నాన్న నాతో ఆడుతున్నారు అన్న ఫీలింగ్లో ఉంటారు. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మేము ఫ్యామిలీతో మా హస్బెండ్ ఫోన్ పక్కన పెట్టినప్పుడు ఆడుకుంటాం అనమాట. ఆ పావు గంట అరగంట అయినా లైఫ్లో ఎంతసేపు ఆనందపడతామో తెలియదు. కానీ ఆ అరగంట మాత్రం ఎంత ఆనందంగా నవ్వుకుంటామో. ఫోన్ పక్కన పెడితే ఆ నవ్వులన్నీ వస్తాయి. అదే ఫోన్ చేతిలో పట్టుకుంటే ఆ నవ్వులు ఏమీ రాదు. సో అది మెయిన్ చెప్పాలనుకుంటున్నాను. అంతే నేనైతే మాత్రం. సో ఇంకా కూర చేసేస్తుండగానే ఇంకా చపాతీ పిండికి కూడా కలిపేస్తున్నాను అనమాట. అక్కడ వచ్చేసరికి యాక్చువల్గా చపాతీ పిండి తిన్నెత్తుకొని కలపలేను అనుకున్నాను, కానీ ఈజీగా కలిపేశాను అనమాట. ఏదైనా అంతే కదండి, మనం తలుచుకుంటే రాందంటూ జరగందంటూ ఏముంటుంది, మన పట్టుదల ఉండాలి. కానీ సో నేను ఎప్పుడు నా పట్టుదలనే నేను మ్యాక్సిమం నమ్ముతాను. నాకు ఓపుకున్నంత వరకు నేను చేస్తానండి. ఓపిక లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచం దిగనమాట. నా మెంటాలిటీ అలా ఉంటుంది. శక్తి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని దగ్గరికి రానివ్వడం, నా పని నేనే చేసుకుంటాను. నాకు ఒక్కొక్కసారి ఇలా పని చేస్తున్నప్పుడు అనిపిస్తుంది అనమాట, సింగిల్ మదర్స్ ఉంటారు, ఆర్మీ జాబ్స్కి వెళ్ళిన హస్బెండ్స్ ఉంటారనమాట. హస్బెండ్ తోడు లేకుండా
పిల్లల్ని మదరే క్యారీ చేసేసుకొని పనులు కూడా చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఎలా చేస్తారబ్బా! ఇంట్లోనే అవసరానికి అదే మనకి సహాయపడతారు. అప్పుడే మనం ఏ పనులు చేయడానికి ఇబ్బంది అనిపిస్తది. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చని అనిపిస్తదనమాట నాకు ఒక్కొక్కసారి. అలాంటి విషయాలు నాకెప్పుడైనా కోపం వచ్చినప్పుడు, ఎప్పుడైనా నాకు ఎవరు తోడు లేరు, హెల్ప్ లేరు ఆ క్షణానికి అనుకున్నప్పుడు మాత్రం ఆ విషయాలన్నీ ఆలోచిస్తారనమాట. అయి ఆలోచించినప్పుడు మాత్రం వాళ్ళే చేయగలిగింది, మనం చేయడంలో తప్పేముంది, ఒకసారి చెయ్యొచ్చు అని ట్రై చేస్తే తప్పేం లేదులే అనుకోని ఇవన్నీ చేస్తాననమాట. సో, ఇంకా కూర అయిపోయింది. అప్పుడు ఇంకా పాపని తీసుకువెళ్ళిపోయారు మా ఆయన బయటికి. అంతవరకైతే ఎత్తుకోలేదు. సెల్ చూసారు, ఏదో సినిమా చూసుకున్నారు. తర్వాత మాత్రం నా ఫ్రస్ట్రేషన్ చూసారో, నా కోపం చూసారో తెలీదు కానీ, తర్వాత దిగేసి సెల్ పక్కన పడేసి, సెల్ ఛార్జింగ్ పెట్టేసి, ఇంకా పిల్లలిద్దరిని తీసుకెళ్ళి బయట నడిపించారనమాట. నా బాధ ఏముండదు, నేను ఇలా ఎత్తుకొని చేసినప్పుడు వచ్చి తీసుకుంటే బాగుండు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అంతకు మించి నేను ఇంకేం ఆశించను అతని దగ్గర నుంచి. బట్ అతను ఏమనుకుంటారంటే, దీనికే అంత కోపం ఉన్నప్పుడు నేనెందుకు దీని దగ్గరికి వెళ్ళాలి అన్న ఫీలింగ్లో మా హస్బెండ్ ఉంటారనమాట. అతను అంత వేగంగా మేబీ ఫాస్ట్గా ఇది అవ్వలేరు. బట్ నేను అలా కాదు, అతను ఎక్కువసేపు మాట్లాడిపోయినా ఉండలేను. ఒకసారి కోపం వచ్చిందా కూడా ఎక్కువసేపు అతనితో ఫైట్ చేయలేను అనమాట. నేను ఎక్కువసేపు అసలు అతన్ని వదిలేసి ఉండలేను అన్న మెంటాలిటీ నాది. వెంటనే మాట్లాడేస్తాను. ఆ క్షణం అతని మీద కోపం వచ్చినా మళ్ళీ వెంటనే వెళ్తాను. నాని, చిన్ను ఏం చేస్తున్నావు, కన్నా ఏం చేస్తున్నావు అంటాననమాట. అంతే, ఎవరినైనా ప్రేమిస్తే ఇలానే ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా నాకైతే ఈ పనితో నైట్ అలా గడిచిపోయింది అనమాట. ఇంకా రేపు వ్యాలంటైన్స్ డే వస్తుంది. మా ఇంట్లో ఎలాంటి సర్ప్రైజులు ప్లానింగ్స్ అయితే ఏం లేవు. మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కానీ మీ వైఫ్స్ కానీ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఏమైనా చేస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఏమైనా సర్ప్రైజులు మీ హస్బెండ్స్కి మీ వైఫ్స్కి ఇస్తున్నారో లేదో చెప్పండి, ఓకేనా? నాకు చాలా ఇష్టం సర్ప్రైజెస్ కానీ సెలబ్రేషన్స్ కానీ, బట్ మా హస్బెండ్కి ఇష్టం ఉండదని మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. సో నేను చేసిన అంత ఇది ఉండదు. ఇక్కడ మళ్ళీ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళి లవర్స్ డే కోసం స్పెషల్గా ఏం చేయగలను చెప్పండి? నేను అందుకే ఏం చేయలేను. నెక్స్ట్ అతనికి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. సింపుల్గా ఉండడమే అతనికి ఇష్టం కాబట్టి నేను మ్యాక్సిమం పెద్ద ట్రైల్ ఏం చేయను. ఎప్పుడుకొచ్చి వ్యాలంటైన్స్ డే ఎప్పుడు నేను సెలబ్రేట్ చేయలేదు. మా హస్బెండ్ అలానే ఏనాడు సెలబ్రేట్ చేయలేదు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే నేను ఆ రోజు చెప్పాను అనుకోండి, ఏవి రోజు ప్రేమించుకోమా, ఈ ఒక్కరోజు ప్రేమించుకోవాలని అడుగుతారు అనమాట తిరిగి నాకు. సో నేను అందుకే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని కూడా చెప్పను అనమాట. మా ఆయనకి వీడియోలోని ఏదో వ్యాలంటైన్స్ డే అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాను, కానీ రియల్గా అలా ఏం ఉండదండి. సో అలాగా ఇక్కడ నుంచి నేనైతే మ్యూజిక్ ప్లే చేసేస్తాను. వీడియో ఎంతసేపు ఉంటే అంతసేపు, వీడియో చివరి వరకు కంపల్సరిగా చూడండి. నా యొక్క ప్రతి ఇంట్లో ఒక హౌస్ వైఫ్ వర్క్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. ప్రతి ఇంట్లోని ఇలానే ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ కోసం వీళ్ళు ఎంత కష్టపడినా పక్కన పెట్టేసి మీరు తిన్న ఒక్క ముద్ద బాగుంది అని చెప్తే చాలు, వాళ్ళ మనసులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. సో మీరు ఎప్పుడైనా కూడా వైఫ్స్ని చిరాకు పడకండి, అలానే కోపగించుకోకండి. వాళ్ళ పనిలో వీలైతే మీరు హెల్ప్ చేయండి, లేదంటే పళ్ళకుండండి. అంతేగాని నీకేం చేత కాదు, నువ్వెప్పుడు ఇలానే చేస్తావన్న మాటలు అయితే మాట్లాడకండి. ఆ విషయంలో వాళ్ళు చాలా బాధపడతారు. చేసిందల్లా ఎందుకురా బాబా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ లోన్లీగా ఫీల్ అయిపోతారు. నేను ఎన్నో మార్చుకొని వచ్చాను, ఎన్నో ఇచ్చేసుకొని వచ్చాను, కానీ వీళ్ళు నా కోసం కనీసం ఏవి మార్చుకోరు, మళ్ళీ నిందలు అంటారు, మాటలు అంటారు అన్న ఫీలింగ్కి వెళ్ళిపోతారనమాట. అటువంటి ఫీలింగ్ని మీ వైఫ్స్కి రానివ్వకండి. సో ఓకేనా? సో నా చపాతీ అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అమ్మమ్మకి ఇచ్చాను, అలానే మా ఆయనకి కూడా ఇచ్చేసాను అనమాట. అలానే ఒక ఫీడింగ్ ఇస్తున్న మదర్కి చాలా అంటే చాలా శక్తి పోతుంది అనమాట. ఎందుకంటే కంటిన్యూ పిల్లలు ఫీడింగ్ మనం ఇస్తున్నప్పుడు, వాళ్ళు మన పాలు తాగుతున్నప్పుడు ఆ శక్తి ఎనర్జీ అనేది రాదు. సో ఆ ఎనర్జీ రాదు అన్నప్పుడు మీరే వాళ్ళని కేర్ చేసుకోవాలి. అలా కేర్ చేసుకుంటేనే వాళ్ళు యాక్టివ్గా ఉండగలరు మదర్స్. లేదులే అదే పడుతుంది, అదే పాలిచ్చుకుంటుంది, అదే బాధపడుతుంది, అందరూ చేస్తుందే కదా, మా ఆవిడ ఏం కొత్త కాదు, అందరు లేడీస్ చేస్తారు, ఇంకా లేడీస్ చాలామంది చేసి పనులకు వస్తారంటే అందరి బాడీలు ఒకలా ఉండవు కదా. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కలా ఉంటుంది. సో అది ఎప్పుడైనా అర్థం చేసుకోవాలన్నమాట హస్బెండ్స్.
అర్థం చేసుకొని భార్యకి నువ్వు తోడుగా ఉంటేనే ఆ క్షణం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదనంటే లోన్లీగా ఫీల్ అయిపోయి ఎమోషన్స్ అన్నిటినీ దాచుకొని మనసులోని అసలు ఏం చేసుకుంటారో వాళ్ళకే తెలియదు ఒక్కొక్క సిచ్యువేషన్లో. పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మాత్రం హస్బెండ్స్ చాలా జాగ్రత్తగా మదర్ని ఒక చిన్న బేబీలా చూసుకోవాలి, అలానే పిల్లల్ని కూడా వాళ్ళు మేనేజ్ చేస్తేనే తిని ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి మారుతుంది అనమాట. ఎందుకంటే ఈ ఫీడింగ్ ఇస్తున్నంతసేపు బాడీలోని హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో చాలా మార్పులు వస్తాయి, కోపాలు వస్తాయి, అన్నీ వస్తాయి. వాటన్నిటినీ మేనేజ్ చేసుకుంటుంది మ్యాక్సిమం. తనకి బాగా ఫీలింగ్ అనిపించినప్పుడు మీరు కంపల్సరిగా తోడుండాలి. అలా తోడుంటేనే లైఫ్ అనేది హ్యాపీగా సాగిపోతుంది. లేదంటే ఏదో ఒక కష్టాలు బాధలు అనుకొని తను వేరేగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఆ డిప్రెషన్ని ఎప్పుడు రానివ్వకండి మీ వైఫ్స్కి, ఓకేనా?